హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్లెజెంటా ప్రీవియా గురించి అండి. అసలు ఈ ప్లెజెంటా ప్రీవియా అంటే ఏమిటి, మాయ కిందకి జారటం అనేది ఎందుకు అంటారు, ఈ మావి అనేది ఎందుకు ఇలా కిందకి జారుతుంది, ఇలా కిందకి కనుక ఉంటే ఏమైనా ప్రమాదమా, మనం ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవటం ద్వారా ఈ మాయ అనేది కిందకి జారటం నుంచి తగ్గించుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మావి అనేది గర్భాశయానికి ముందు వైపు కనుక ఉంటే యాంటీరియర్ ప్లెజెంటా అయితే అంటాము, అదే వెనుక వైపు ఉంటే పోస్టీరియర్ ప్లెజెంటా అంటాము, పైకి ఉంటే ఫండల్ ప్లెజెంటా అయితే అంటాము, అదే మాయ కిందకి ఉంటే ప్లెజెంటా ప్రీవియా అని అయితే మనం చెప్పుకుంటూ ఉంటామండి. అయితే మొదటి 3 నెలల్లో చాలామందిలో ఈ ప్లెజెంటా ప్రీవియా అనేది మనం ఈ రోజుల్లో అయితే చూస్తూ ఉన్నాము. అటువంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ కూడా చెప్తూ ఉంటారు. అయితే నెలలు అనేది పెరిగే కొద్దీ బిడ్డ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానితో పాటు ఈ మాయ కూడా తన పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. తన ప్లేస్ అనేది యాంటీరియర్గా కానీ పోస్టీరియర్గా కానీ ఫండల్గా కానీ చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. కానీ చాలామందిలో 12 వీక్స్ వరకు ఈ ప్లెజెంటా ప్రీవియా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇది చాలా నార్మల్గా అయితే అన్నట్లు అనమాట. ఎందుకంటే నెలలు పెరిగే కొద్దీ పైకి అయితే వెళ్ళిపోతుంది మాయ. కానీ 12 వీక్స్ అనేది దాటినా కూడా అలానే ఉంటే వాళ్ళల్లో బ్లీడింగ్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండి ఎక్కువగా. అలాగే బ్లీడ్ అయిన తర్వాత అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే 12 వారాలు దాటాక కూడా మాయ అనేది కిందకి ఉండి మీకు కనుక బ్లీడింగ్ కనుక అవుతూ ఉంటే వెంటనే డాక్టర్ని అనేది సంప్రదించాలి. మాయ అనేది గర్భాశయ ముఖద్వారానికి వెనక వైపు ముందు వైపు కానీ పైకి కానీ ఉంటే ఎటువంటి సమస్య అయితే ఉండదు. కిందకి అది కూడా 12 వారాలు దాటానా కూడా ఇంకా ప్లెజెంటా అనేది కిందకి ఉంటే చాలా ప్రమాదం అండి. అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతమందిలో బ్లీడింగ్ కాకుండా ప్రెగ్నెన్సీ అనేది అలానే కంటిన్యూ అవుతూ డెలివరీ టైంలో కూడా ఈ మాయ అనేది కిందకి కనుక ఉంటే నార్మల్ డెలివరీ సమయంలో ముందుగా ఈ మాయ అనేది బయటికి వస్తుంది. ఇలా మాయ అనేది బయటికి కనుక ముందుగా వస్తే హెవీ బ్లీడింగ్ అయితే జరగటం జరుగుతుంది. ముందుగా బిడ్డ కనుక బయటికి వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మాయ కనుక బయటికి వస్తే హెవీ బ్లీడింగ్ అయ్యి ఏదైనా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి. ఇలా ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి ఎక్కువగా బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలి. వాకింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు, స్పీడ్గా కూడా నడవకూడదు, స్టెప్స్ అయితే అస్సలు ఎక్కి అయితే దిగకూడదు అండి. అలాగే దూర ప్రయాణాలకు కూడా వెళ్ళకూడదు, ట్రావెలింగ్ అయితే చేయకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా కలవకూడదు. వంగి లేవటము, కూర్చోవటము, కింద కూర్చొని సడన్గా లేవటము, ఇటువంటి పనులకి ఈ ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉండాలి. మీరు కనుక ఇలా బెడ్ రెస్ట్లో ఉండి పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో పిల్లో కనుక పెట్టి పడుకుంటే మాయ అనేది 3 నెలలు 4 నెలలు దాటిన తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు మీ బిడ్డకి మీ ప్రెగ్నెన్సీకి ఎటువంటి డేంజర్ అనేది ఉండదు అన్నమాట. ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మాయ అనేది ఆటోమేటిక్గా పైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈరోజు తెలుసుకున్నాం కదా ప్లెజెంటా ప్రీవియా అంటే ఏంటి, మాయ అనేది కిందకి జారటం గురించి, అలాగే దానివల్ల కలిగే ప్రమాదాల గురించి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.